ఈరోజు జొన్న దోశ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాం. దీనికోసం ఒక గిన్నె తీసుకొని 1 గ్లాస్ మినపప్పు, 2 గ్లాసుల జొన్నలు, ఒక చిన్న గ్లాసు బియ్యము, ఒక పిడికెడంత శనగపప్పు, 1 చెంచాడు మెంతులు. ఇవన్నీ మంచిగా కడుక్కొని ఒక 8 గంటలు నానబెట్టుకోవాలి. మీ ఇష్టం, తెల్ల జొన్నలు కూడా వేసుకోవచ్చు, ఏవన్నీ వేసుకోవచ్చు. 8 గంటలు నానిన తర్వాత మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక పిడికెడు అటుకులు, పిడికెడు బొంగులు కలిపి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న పిండిని ఒక డబ్బాలో వేసి మూత పెట్టుకోవాలి నైట్ అంతా. ఈ పొద్దుటి వరకు మంచిగా పులుస్తుంది. పెనం వేడినాక దీన్ని దోశలాగా వేసుకోవాలి. ఇప్పుడు జొన్న రొట్టె తినని పిల్లలకు ఇట్లా చేసి పెడితే మంచిది. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకు కూడా బియ్యం అవాయిడ్ చేయాలి అనుకునే వాళ్ళకు రోజు రొట్టె బోరు కొడుతుంది అనుకుంటే ఇట్లా దోశల మాదిరిగా కూడా చేసుకొని తినొచ్చు. ఈ జొన్న దోశ కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, ఏ చట్నీతోటైనా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి.